ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఈ భూమి మీద మొదట నిర్మించబడిన ఆదాము నుండి భూమి గతించక మునుపు జన్మించే ప్రతి మానవుని వరకు ప్రతి ఒక్కరూ దేవుని ప్రణాళికలో భాగముగానే ఈ భూమి మీదికి వస్తారు. ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలే. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇజ్రాయేలు 12 గోత్రములలో లేవి గోత్రపు వారిని దేవుడు తన సేవకు ప్రత్యేకపరుచుకున్నాడు. అంటే ఆ గోత్రమును ఏర్పరచుకున్నప్పటి నుండి పుట్టబోయే ప్రతివారు కూడా దేవుని సేవ కొరకు ఏర్పరచబడిన వారే. వారిలో వారి వారి సామర్థ్యమును బట్టి వారు చేయవలసిన పనులు కేటాయించబడేవి. లేవి గోత్రములోని ప్రతి ఒక్కరూ దేవుని సేవకై ప్రత్యేకింపబడిన వారు. అలాగే దేవుడు ఆదామును ఏర్పరచుకున్నప్పుడు ఆదాము సంతానములోని ప్రతి ఒక్కరూ, వారు ఏ జాతి వారైనా, ఏ దేశము వారైనా, ఏ మతము వారైనా దేవుని ప్రణాళికలో భాగమే. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తాడు, ఎవరిని తృణీకరించాడు. అయితే మనుషులు ఈ లోక సంబంధముగా వారు ఏర్పరచుకున్న మార్గంలోనికి వెళ్ళి దేవునికి దూరం అవుతున్నారే తప్ప దేవుడు ఎవరిని దూరపరుచుకోడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకుంది. మనము దేవుని కోసం జీవించాలనే తప్ప మన ఇష్ట ప్రకారమే ఈ లోకానుసారముగా జీవించడానికి మాత్రము కాదు. తన స్వహస్తాలతో తన కోసము సృజించుకున్న ఆదాము అవ్వలను సాతాను ఏదేను తోటలో ప్రలోభాలకు గురిచేసి దేవునికి దూరం చేసింది. తద్వారా నిత్యము జీవించే అవకాశము కోల్పోయి చావును కొని తెచ్చుకున్నారు. అలాగే జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్న మనల్ని కూడా దేవుని ప్రణాళిక నుండి దూరము చేయాలన్న ఉద్దేశముతో సాతాను ఈ లోకంలో ప్రవేశపెట్టిన అనేక రకాలైనటువంటి తంత్రాలకు ఆకర్షితులైన వారిని దేవునికి దూరమవుతూ ఉన్నారు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించేవారు దేవుని ప్రణాళికలో నుండి బయటికి వెళ్ళిపోతారు. ఎవరైతే స్వచ్ఛందముగా దేవుని దగ్గరికి వస్తారో వాళ్ళు మాత్రమే దేవుని ప్రణాళికలో భాగముగా జీవిస్తారు. వారు మాత్రమే దేవుడిచ్చే సంతోషాన్ని పొందుకొని నెమ్మదిగా జీవిస్తారు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని దగ్గరికి వచ్చి దేవుని ప్రణాళిక ప్రకారము జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.